విద్యార్థులు మొదలు వర్కింగ్ ప్రొఫెషనల్స్ వరకు ఆర్థిక విద్యను ఆకర్షణీయంగా, ఆచరణాత్మకంగా అందుబాటులోకి తీసుకురావడానికి ఆన్లైన్ ఆర్థిక అక్షరాస్యత వేదిక ఫిన్వర్సిటీని ప్రారంభించింది. నగరంలోని మెర్క్యూర్ హోటల్ వేదికగా నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో ఈ విప్లవాత్మక ఫిన్వర్సిటీని ఆవిష్కరించారు. ఈ ప్రారంభోత్సవానికి తెలంగాణ ప్రభుత్వ మాజీ ప్రధాన కార్యదర్శి శ్రీ జగదీశ్వర్ సహా పలువురు అతిథులు హాజరయ్యారు. నేటి ప్రపంచంలో ఆర్థిక అక్షరాస్యత ప్రధానమైన అంశమని అన్నారు జగదీశ్వర్. మరింత విజ్ఞానం, సాధికారత కలిగిన జనాభా కోసం ఆర్థిక అవగాహనను ప్రోత్సహించడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. ఆర్థిక స్వాతంత్ర్యం, అందరికీ అందుబాటులో ఉండే భవిష్యత్తును నిర్మించడానికి ఈ ఫిన్వర్సిటీ వంటి కార్యక్రమాలు చాలా ముఖ్యమైనవని చెప్పారు. సంస్థ ద్వారా ప్రజలందరికీ కూడా, సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఆర్థిక విషయాల పట్ల అవగాహన కల్పించేదానికి, ఆర్థిక సమస్యల నుంచి ఎలా అధిగమించవచ్చునో తెలిసేటువంటి యొక్క ప్రయోజనాన్ని చేకూర్చేదానికి, ఆర్థిక నేరాలకు పాల్పడకుండా ఆర్థిక నేరాల వలన రక్షించుకోబడేటువంటి ఒక విధానాలని కూడా తెలియజేయడానికి కోసం ఒక ముగ్గురు టెక్నోక్రాట్స్ కలిసి ఏర్పాటు చేసినటువంటి ఒక స్టార్టప్ కంపెనీ ఫిన్వర్సిటీ. ఇందులో పిల్లలతో సహా పేరెంట్స్కి, పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఫైనాన్షియల్ మేనేజ్మెంట్లో, ఆర్థిక అవగాహనలో కావలసినటువంటి యొక్క విజ్ఞానం వారికి చేయబడుతుంది. దానివల్ల సమాజంలో ఆర్థిక నేరాలు తగ్గి ఆర్థిక విషయాల పట్ల అందరికీ కూడా ఒక అవగాహన, సదవగాహన రావాలనేటువంటి ఒక ప్రయోజనం కోసం ఈ ఫిన్ యూనివర్సిటీని స్టార్ట్ చేశారు. వారికి అందరికీ కూడా నా యొక్క శుభాకాంక్షలు. ఆర్థిక అక్షరాస్యత కేవలం నైపుణ్యం మాత్రమే కాదు, ఈ తరానికి ఇదొక తప్పనిసరి అవసరమని ఫిన్ఈ వ్యవస్థాపకురాలు బ్లెసిడా బెన్నీ అన్నారు. విద్యార్థులు మొదలు వర్కింగ్ ప్రొఫెషనల్స్ వరకు ఆర్థిక విద్యను చేరువ చేయడానికి ఫిన్ఈ ఆధ్వర్యంలో ఆన్లైన్ ఆర్థిక అక్షరాస్యత వేదిక ఫిన్వర్సిటీని ప్రారంభించామన్నారు. యువతతో పాటు నిపుణులలో ఆర్థిక అక్షరాస్యతలో గణనీయమైన అంతరం ఉందని, ఈ క్లిష్టమైన అంతరాన్ని తగ్గించే ప్రణాళికలో తమ లక్ష్యమని బ్లెసిడా బెన్నీ అన్నారు.